రైట్. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడ్ స్టైల్. ఇవాళ నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పిన ఎట్లా స్టైల్ షీట్ ఇంప్లిమెంట్ చేస్తాం, హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్, హౌ మెనీ వేస్ దేర్ ఆర్ టు ఇంప్లిమెంట్ సిఎస్ఎస్ ఇంటూ అవర్ పేజ్. వెబ్ పేజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన. నోట్ ప్యాడ్ తీసుకుంటా, సారీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, క్లియర్? Is my screen visible to all? Please confirm. Done. Okay. I will take this page. Okay, ఈ పేజ్ తీసుకుంటా నేను. ఈ పేజ్లో డిజైన్ చేద్దాం. సో మనం ఫస్ట్ సిఎస్ఎస్కి ఎంటర్ అయ్యే ముందు ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, పవర్ఫుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం పవర్ఫుల్ ఎందుకు అంటున్నాం అంటే, వై ఐఎమ్ సేయింగ్ పవర్ఫుల్ అంటే, హెచ్టిఎంఎల్లో మోస్ట్లీ వైడ్గా ఎక్కువ యూజ్ చేసేది డివ్ సెక్షన్స్. ఓకే, ఎక్కువ యూజ్ చేసేది అవే ఎలిమెంట్ కాబట్టి అదేంటంటే డివ్ సెక్షన్. డివ్ అంటే డివిజను. సో దీనికి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇది తెలుసు మీకు. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని, అవునా? ఇన్లైన్ ఎలిమెంటా? ఇజ్ ఇట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్? కామెంట్లో పెట్టండి సార్, కామెంట్లో పెట్టండి సార్. ఈజ్ ఇట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఏంటి చెప్తాం, మళ్ళీ చెప్తాం చూడాలి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే స్క్రీన్ విడ్త్ని మొత్తం తీసేసుకుంటుంది. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే కంటెంట్ విడ్త్ని, హైట్ని తీసుకుంటుంది. హైట్ అనేది కామను, కంటెంట్ హైటు, బట్ విడ్త్ అండ్ విడ్త్కి వచ్చే వరకు డిఫర్ అవుతుంది అన్నమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నీ స్క్రీన్ విడ్త్ని ఆక్యుపై చేస్తాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ అన్నీ కంటెంట్ విడ్త్ని ఆక్యుపై చేస్తాయి. బ్లాక్ లెవెల్, గుడ్. ఓకేదా? సో మనం ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అసలు సిఎస్ఎస్తో ఎలా యూజ్ చేస్తాం మనం? యాక్చువల్ సిఎస్ఎస్ చెప్పిన కదా. సో సిఎస్ఎస్ అనేది 3 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ రిపీట్ చేసిన పాయింట్స్. సిఎస్ఎస్ అనేది 3 వేస్, నాట్ 3 టైప్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ కాదు. దెర్ ఇస్ 3 వేస్ టు ఇంప్లిమెంట్ సిఎస్ఎస్ ఇంటూ అవర్ వెబ్ పేజ్. ఓకే, ఇది వెబ్ పేజ్ మనకి. ఓకేనా, మన వెబ్ పేజ్లోకి సిఎస్ఎస్ లింక్ చేయడానికి మనకు 3 విధానాలు ఉన్నాయి. ఓకేనా, సో అది ఎలా అంటే, ఫస్ట్ ఇన్లైను, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇన్లైన్ అనేది ఏమో విత్ ఇన్ ట్యాగ్లో కొడతాం. రిపీటెడ్, లాస్ట్ క్లాస్ ఇదే మీకు. విత్ ఇన్ ట్యాగ్లో కొడతాం. ఇంటర్నల్ అనేది ఏమో హెడ్లో కొడతాం. స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి, స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఇన్లైన్ అనేది విత్ ఇన్ హెడ్ ట్యాగ్లో కొడతాం. సో ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్. స్టైల్ ట్యాగ్లో మనము స్టైల్స్ కొడతాం ఇక్కడ. సో ఇది బాగుంది. సో యాక్చువల్లీ ఏంటంటే డివిజన్కి మనం స్టైల్స్ అనేది మోస్ట్లీ ఏ వెబ్సైట్ తీసుకున్నా కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ మోస్ట్లీ మనం డివిజన్స్ అనేవి కనిపిస్తుంటాయి మనకి. ఓకే, ఏ వెబ్సైట్ అని తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఏదో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని ఏదో చూస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. TCPDF అని, ఇది ఒక వెబ్సైట్ అనుకోండి. దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను నేను. ఇన్స్పెక్ట్ చేసినట్టే అబ్జర్వ్ చేయండి. ఇన్స్పెక్ట్ చేస్తే డెవలపర్ టూల్ అన్నమాట. సైట్ డెవలపర్ టూల్ ఓల్డ్ టూల్స్ ఓపెన్ అయితే ఎలిమెంట్ సెక్షన్లో అబ్జర్వ్ చేయండి. డివిజను, ఇది పేరెంట్ డివిజన్లో కూడా మళ్ళీ డివిజన్స్. అంటే పేజ్ మొత్తం అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే మొత్తం డివిజన్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వైడ్ చాలా ఎక్కువ, అంటే పక్క డివిజన్ లేకుండా పని లేదు మన ఇక్కడ. ఓకేనా, అట్లా అని చెప్పి డివిజన్ లేకుండా పని చేయలేమా అంటే చేయొచ్చు, కానీ బట్ మొత్తం సిఎస్ఎస్కే పని ఉంటుంది. సో బట్ మోస్ట్లీ డివిజన్స్ అనేవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ వాడతాం మనం. ఓకేనా, వెరీ యూస్ఫుల్ అన్నమాట. సో ఇది. సో డివిజన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్లో కూడా నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. ఓకేనా, నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. H1 ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకేనా, వెల్కమ్ అని H1 ట్యాగ్ క్లోజ్ తీసుకుంటున్నా. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఓకే, లారం పనిచేయదు అనుకుంటున్నా. ఇందులో లారము ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయలేదు. నేనేం చేయాలి, యథావిధి సదాప్రభ. సో వీ హ్యావ్ టు గో టు లారం వెబ్సైట్ టు గెట్ కంటెంట్.
ఆర్ చాట్ జీపీటీని అడిగినా ఇచ్చేస్తుంది. ఓకే, లారా మీద కొట్టినా కూడా లారా మీద వచ్చేస్తుంది. ఆ వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా అందరికీ? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా. అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? కొంచెం కట్ అవుతుంది మధ్యలో లైట్గా. ఓకే, సరే స్పీకర్ పెట్టుకుంటా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా. Everyone voice, my voice, is it clear to everyone? రైట్ 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 ఓకే. రైట్, ఓకే, రైట్, అంతా క్లియర్ కదా? రైట్. సో లారం వెబ్సైట్కి వెళ్దాం. లారం వెబ్సైట్కి వెళ్ళిపోయి మనం ఇక్కడ కావాల్సిన కంటెంట్ తెచ్చేసుకుందాం. ఓకే, విల్ బ్రింగ్ సమ్ కంటెంట్ ఫర్ అవర్ ప్రాక్టీస్. కాపీ, సో ఎడిటర్, నాట్ దిస్ వన్, నోట్ ప్యాడ్. ఓకే, ఓకే, డివిజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సైడ్ ఓ ఓ ఓకే, డన్. సో ఇది స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన, ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ని లింక్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. మీకు ఐడియా ఉండొచ్చు, ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి, ఏమైనా డౌట్ ఉంటే. ఇది లింక్ చేస్తాము, బట్ ఇప్పుడేం చూపిస్తలేను ఇక్కడ. సో టాపిక్ మూవ్ చేస్తున్నా ఫాస్ట్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను డివ్ ట్యాగ్లో H1 డివిజన్ ట్యాగ్లో ఒకటి వచ్చి H1 తీసుకున్నా. ఇది H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటా, ఇన్లైన్ ఎలిమెంటా? ఇది H1 బ్లాక్ లెవెల్ ఎలిమెంటా, ఇన్లైన్ ఎలిమెంటా? ఓకే, సో నేనేం చేస్తా అంటే సేవ్ చేసిన. ఓకే, సేవ్ చేసిన. ఇది ఎక్కడుంది? ఈ డ్రైవ్లో మై ప్రాక్టీస్లో index.html ఫైల్ అనమాట ఇది. ఓకేనా? సో నేను నా ఫైల్స్కి వెళ్ళిపోతే ఇక్కడ నా ఫోల్డర్ ఓపెన్ చేసేసి ఈ డ్రైవ్కి వెళ్ళిపోతా, మై ప్రాక్టీస్ ఫోల్డర్కి వెళ్ళిపోతా. అక్కడ index.html ఫైల్ని డబల్ క్లిక్ చేస్తా. ఓకే, డబల్ క్లిక్ చేస్తా. సమ్వన్ హ్యాస్ టు జాయిన్. హూ ఇస్ దట్? వ్యూ. సో ఓకే, ఓకే, కనిపిస్తుందిగా పేజ్ ఇప్పుడు? ఇప్పుడు ఇది క్లియర్ కదా? రైట్. ఇది వెల్కమ్ అనేదేమో H1 ట్యాగు, మిగతాది వచ్చేసి రిమైనింగ్ P ట్యాగు. ఈ రెండు ఎలిమెంట్స్ వచ్చేసి మనకి డివిజన్ ట్యాగ్లో ఉన్నాయి. ఓకేనా? సో మరి డివిజన్ ట్యాగ్లు నేను ఎలా తెలవాలి మనకి? సో ఇక్కడ నుంచి స్టైలింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మనము డైరెక్ట్ ఎలిమెంట్కి కొట్టవచ్చు డివ్ అని డైరెక్ట్ ఎలిమెంట్ కొట్టేసి ఇంటర్నల్ స్టైల్ షీట్ తీసుకుంటున్నా. డివ్ ట్యాగ్ కొట్టేసి ఇంటర్నల్ కొట్టవచ్చు మనం ఇలా. బట్ ఇప్పుడు మల్టిపుల్ డివ్స్ ఉన్నాయి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, ఇంకొక డివ్ తీసుకుంటున్నా. సరే, డివ్కి తీసుకుందాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలరు రెడ్ అంటున్నా. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ సేవ్ చేసిన. సేవ్ చేసేసి నేను ఇక్కడ నా పేజ్ ఓపెన్ చేస్తున్నా. రీఫ్రెష్, రెడ్ కలర్. ఓకే, అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది. డైరెక్ట్ డివ్ ట్యాగ్ని టార్గెట్ చేసిన. ఓకే, సో సైడ్ బై సైడ్ పెట్టుకుందాం మనం దీన్ని. సైడ్ బై సైడ్ పెట్టుకుందాం. సైడ్ బై సైడ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, ఓకే, డన్. సైడ్ బై సైడ్ పెట్టేసుకుంటున్నాను నేను.
సో ఇక్కడ చూసినట్టయితే మనం ఒకటే డివ్ ఉంది కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ రెడ్ పెట్టుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలరు అని ఉంటుంది, COLOR కలర్ ఉంటుంది. ఇది ఏ టైంలో ఏది ఎప్పుడు వాడాలో చెప్తా, బట్ మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ అనేది డిఫాల్ట్గా ఎక్కువ వాడుతుంటారు, రికమెండెడ్ అన్నమాట. సో డివ్కి ట్యాగ్ పెట్టినాం, నేను ఏం చేస్తున్నా, ఇంకొక డివిజన్ ఉంటుంది, నాకు ఇంకొక సెక్షన్ ఉంటుంది, ఓకేనా. ఇంకొక సెక్షన్ ఉంటుంది, ఏదో లైక్ శివాజీ అంటున్నా ఏదో ఒకటి, ఓకే. సేవ్ చేసిన, ఈ ఫైల్ని సేవ్ చేసిన ఆల్రెడీ, ఓకేనా. సేవ్ చేసేసిన, ఇక్కడికి వస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా, రెండు వచ్చినాయి మనకు, రెండు డివ్ వచ్చినాయి నాకు. డివ్ ట్యాగ్లోనే రెండు రెడ్ కలర్ వచ్చినాయి నాకు, రెండు రెడ్ కలర్ రావద్దు నాకు, ఓకేనా. ఫస్ట్ ఏంది, స్టైల్ షీట్ బాగానే అప్లై చేసినాం, ఇంటర్నల్ స్టైల్ షీటు. సో ఎలిమెంట్ని డైరెక్ట్గా టార్గెట్ చేసినాం డివ్ అని, కలిబ్రేసెస్ తీసుకున్నాము, ప్రాపర్టీ వచ్చేసి ఏం చేసినాం, బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ వాడి దానికి వాల్యూ వచ్చేసి రెడ్ అని ఇచ్చేసి కోలన్ పెట్టేసిన. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కోలన్ మిస్ చేసినావు అనుకో, సేవ్ చేసిన, రిఫ్రెష్ కొట్టిన, ఇక్కడ ఓకే అయింది. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందో తెలుసా నీకు, కోలన్ మిస్ అయింది అనుకో, దీని తర్వాత ఉంటుంది కదా కలరు, సమ్ టైమ్ అప్లై కాదన్నమాట, సమ్ టైమ్స్ ఏంది అప్లై కాదు. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసిన, రిఫ్రెష్ కొట్టిన, సేవ్ చేసి రిఫ్రెష్ కొడతా. సో చూడండి, నేను ఒక్కటి పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ సింగిల్ పెట్టినప్పుడు తీసుకుంటుంది, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా కేసెస్ సెన్సిటివ్, కోలన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీకి కోలన్. ప్రాపర్టీ అని దేని అంటున్నాం మనం, ఈ డివ్ అనే ఎలిమెంట్ని టార్గెట్ చేసి దానికి ప్రాపర్టీస్ అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇస్తున్నాం, బ్యాక్గ్రౌండ్, కలర్, బార్డర్, అట్లా చాలా ఉంటాయి మనకి సిఎస్ఎస్ అనేవి. సో బేసిక్ లెవెల్ వెస్ట్ బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ నువ్వు కోలన్ ఇవ్వకపోతే ఏమవుతుందని చూపిస్తున్నావు. కోలన్ ఇవ్వకుండా నువ్వు సెకండ్ పారామీటర్ వచ్చేసి కలర్ అని పెట్టినావు, కలర్ అని పెట్టి కలర్ రెడ్ ఎల్లో అని పెట్టినావు. సో YELLOW ఎల్లో అని పెట్టి ఇలా పెట్టినావు, కలర్ ఎల్లో అని పెట్టినావు, రిఫ్రెష్ కొట్టు. డిస్టర్బ్ అయిందా సిఎస్ అంతా? ఎందుకంటే మనం ఇక్కడ కోలన్ మిస్ చేసినాం. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఆ కోలన్ పెట్టేస్తా, కోలన్ పెట్టేసి సేవ్ చేస్తా, సేవ్ చేసి ఇక్కడ పక్కన రిఫ్రెష్ కొడతా. అబ్జర్వ్ చేయండి, నా పారా కలర్ వచ్చేసి, కలర్ అనేది ప్రాపర్టీ దేనికి యూజ్ చేస్తామంటే టు అప్లై ఎనీ టైప్ ఆఫ్ కలర్ టు అవర్ టెక్స్ట్, ఓకేనా. టు టెక్స్ట్కి కలర్ అప్లై చేయాలన్నప్పుడు కలర్ అనే ప్రాపర్టీ వాడతాము. బ్యాక్గ్రౌండ్ అంటే ఈ బ్లాక్కి, డివ్ అనేది ఒక బ్లాక్, ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కలర్తో స్టార్ట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా కూడా వేసినా కూడా నో చేంజ్, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కలర్, సరే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, డివ్ అని ఉంది, డివ్ లోపల H1 ఉంది, ఏముంది H1 ఉంది. యాండ్ సింబల్ పెడుతున్నా, గుర్తుపెట్టుకొని యాండ్ సింబల్ పెట్టి, పేరెంట్ డివ్ అనేది పేరెంట్ లోపల ఏముంది, చైల్డ్స్ ఉంటాయి, చైల్డ్ ఏముంది H1 ఉంది, పారాగ్రాఫ్ ఉంది. సో H1కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా సపరేట్గా, అంటే కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా సపరేట్గా. ఇప్పుడు పేరెంట్ లెవెల్ ఏంది, కలర్ ఎల్లో అన్నప్పుడు అన్ని ఎలిమెంట్స్కి ఎల్లో వచ్చేసింది, అవునా. కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ గురించే మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫర్దర్ ఒక్కొక్కటి వచ్చేస్తుంటుంది. ఫస్ట్ అయితే కలర్ అనేది మనం ఏంది ఫస్ట్ పేరెంట్కి అప్లై చేసినాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటున్నా అంటే ఎక్స్ప్లిసిట్గా లైక్ కావాలని ఓన్లీ H1 మాత్రం టార్గెట్ చేసి కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నా. రిమైనింగ్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో పేరెంట్లో అవన్నిటికీ ఒకటి కలర్ అప్లై కావాలి. నేను టార్గెట్ చేసిన ఎలిమెంట్కి మాత్రం పర్ఫెక్ట్ కలర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ కావాలి నాకు అనుకున్నాం అనుకో. అప్పుడు ఏం చేయాలి, యాండ్ సింబల్ పెట్టేసి, ఓకే, యాండ్ సింబల్ పెట్టేసి ఏ ఎలిమెంట్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం, డివ్ ట్యాగ్లో H1 అనే ఎలిమెంట్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో H1 అంటున్నాం. H1 అని వచ్చేసి నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నేను దాన్ని ఓవర్ రైడ్ చేస్తాను కలర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే H1 బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అంటున్నా, ఏంటది బ్లూ అంటున్నా, సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేసిరా చూడండి, అంటే H1 ట్యాగ్ అంటే రెండు డివిజన్లు అయింది. ఎందుకంటే నేను డైరెక్ట్ ఎలిమెంట్ని టార్గెట్ చేస్తున్నా. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ టార్గెట్ అయితే ఎన్ని ఎలిమెంట్స్లల్లో H1 ఉంటే అన్ని ఎలిమెంట్స్లో H1లకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది సింటాక్స్. ఇది క్లోజ్ ఓపెనింగ్ డివ్కి క్లోజ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కర్లీ బ్రేసెస్. దీని లోపలనే దాని ప్రాపర్టీస్, అంటే ఇవి పేరెంట్స్ సంబంధించిన ప్రాపర్టీస్.
ఇవి వచ్చేసి పేరెంట్ సంబంధించిన ప్రాపర్టీస్. తర్వాత పేరెంట్ లోపల ఉన్న ఏ చైల్డ్ని టార్గెట్ చేయాలంటే అండ్ సింబల్ పెట్టి ఆ చైల్డ్ని డైరెక్ట్ టార్గెట్ చేయొచ్చు. ఐదర్ త్రూ ఎలిమెంట్, ఇదొక పద్ధతి, ఎలిమెంట్ని టార్గెట్ చేయొచ్చు డైరెక్ట్గా. లేదు అంటే ఒక రెండు అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకి. ఈ డివ్ నాట్ డివ్ కని కాదు, ప్రతి ఎలిమెంట్ని ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని మనం టార్గెట్ చేయాలంటే రెండు అట్రిబ్యూట్స్ ఉంటాయి. క్లాస్ ఐడి అనే ఒక రెండు అట్రిబ్యూట్స్ ఉంటాయి. వాటితోటి మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తాం. రియల్ టైంలో మొత్తం మోస్ట్లీ అవే వాడతాం. ఓకేనా? ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ వాడతాం కదా, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ద్వారా ఎలిమెంట్స్ని ఎట్లా టార్గెట్ చేస్తామంటే ఐడి ఆర్ క్లాస్ రెండింటితోటే టార్గెట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ఎలిమెంట్ తోటి టార్గెట్ చేయాలి చూపిస్తున్నా. సో డివిజన్ చేసిన, టార్గెట్ చేసిన, బాగానే ఉంది. నేనేమంటున్నా ఇప్పుడు ది కలర్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. శివాజీ ఇప్పుడు ఒక అయితే వైట్ అంటున్నా, వైట్ ఇద్దాం అనుకుంటున్నా. సారీ, ఏంటది? కలర్ ప్రాపర్టీ ఇచ్చేస్తున్నా, వైట్ అంటున్నా. కలర్ ప్రాపర్టీ ఇచ్చేసిన వైట్ అని సేవ్ చేస్తున్నా, సేవ్ చేసేసిన ఆల్రెడీ. రీఫ్రెష్ కొడుతున్నా, అబ్జర్వ్ చేయండి. క్లియరా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? తంబు పెట్టండి చాలు నాకు. సో మనకు పేరెంట్ ట్యాగ్ వచ్చేసి డివ్. రెండు సెక్షన్లు ఉన్నాయి డివిజన్లు. సారీ, ఇదొక సెక్షను, ఇదొక సెక్షను. బట్ ఈ రెండు సెక్షన్లకు కలిపి ఒకటే సిఎస్ఎస్ రాసిన నేను. ఎందుకంటే ఎలిమెంట్ని టార్గెట్ చేసిన కాబట్టి సేమ్ డివ్ లోపల హెచ్1 ఉంది. సో ఇన్ కేసు నేను ఏం చేస్తా, ఈ హెచ్1ని కాస్త మనము హెచ్2 చేద్దాం. ఓకేనా? హెచ్1ని కాస్త హెచ్2 చేద్దాం. హెచ్2 చేసి నేను ఏం చేస్తా, సేవ్ చేసి రీఫ్రెష్ కొడతా. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏమైంది, స్టైల్ దేనికి పోయింది? సెకండ్ డివ్లో ఉన్న హెచ్2 ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎగిరిపోయింది. ఎందుకంటే అది హెచ్1 ఎలిమెంట్కి రాసిన నేను ఇక్కడ, చైల్డ్ హెచ్1 ఎలిమెంట్కి రాసిన. ఇప్పుడు నేను దానికి కూడా అప్లై కావాలనుకుంటున్నాను. సింపుల్గా మళ్ళీ మొత్తం రాయనవసరంలే. ఈ హెచ్1 ఏదైతుందో దాని పక్కన కామా పెట్టి సేమ్ స్టైల్స్ అప్లై కావాలనుకుంటున్నాం కదా హెచ్2కి. అప్పుడు ఏం చేయాలి, హెచ్2 అని కొట్టాలి. హెచ్2 అని కొట్టేసి సేవ్ కొట్టినాం అనుకో, సేవ్ కొట్టి రీఫ్రెష్ కొట్టు, ఆటోమేటిక్గా నీకు సేమ్ స్టైల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఇక్కడ ఈ లైన్ బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వాట్ యూ హ్యావ్ అండర్స్టాండ్. ఇక్కడ ఏం అర్థమైంది చెప్పండి. వాట్ యూ పీపుల్ అండర్స్టాండ్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావాలి ఏంటంటే, ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లోనైనా మీకు సేమ్ సిఎస్ఎస్, సేమ్ అట్రిబ్యూట్, సేమ్ సిఎస్ఎస్ అనేది ఇంకొక ఎలిమెంట్కి అప్లై చేయాలన్నప్పుడు మళ్ళీ రాయనవసరం లేదు మనం డూప్లికేట్. జస్ట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి నువ్వు సేమ్ సిఎస్ఎస్ దేనికైతే రాసినావో దాని పక్కన కామా పెట్టేసి ఎలిమెంట్ యాడ్ చేస్తే కథం. సేమ్ ఆ లోపల బ్లాక్లో ఎలిమెంట్స్ దీనికైతే ఏవైతే అప్లై అవుతున్నాయో అవన్నీ దీనికి కూడా అప్లై అవుతాయి. ఇక్కడనే కాదు, పేరెంట్లో కూడా. ఇప్పుడు 4 పేరెంట్లు ఉన్నాయి అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట ఒక పీ ట్యాగ్ తీసుకుంటా, పీ ట్యాగ్ తీసుకుంటా. సేమ్ ఇదే పీ ట్యాగ్ కాపీ చేసి బయట తీసుకొస్తా. ఓకేనా? కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. రెండు డివ్లు, ఒక పీ ట్యాగ్ బయట ఉంది. ఇది కూడా పేరెంట్. పీ అనేది పేరెంటేగా. ఇప్పుడు పేరెంట్ అయితే ఎందుకంటే అవుట్ సైడ్ ఉంది కాబట్టి, దీంతో పాటు ఉంది కాబట్టి, దీని వరుసలో ఉంది కాబట్టి. ఓకేనా? సో దీంతో పాటు ఉంది కాబట్టి ఇట్ విల్ ఆల్సో పేరెంట్. ఓకే? సో ఇది కూడా పేరెంట్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తా అంటే డివ్ పక్కన కామా పీ అంటున్నా, రీఫ్రెష్ కొడతా ఒక్కసారి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. క్లియరా? పీ కూడా బ్యాక్గ్రౌండ్ సేమ్ స్టైల్స్ అప్లై అయినాయి. ఓకేనా? క్లియర్ అందరికీ? ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్ చెప్పాలి. థమ్స్. రైట్, ఓకే. సో ఇది మనకి పేరెంట్ చైల్డ్ని ఎట్లా టార్గెట్ చేయాలి, పేరెంట్స్కి సేమ్ సిఎస్ ఎట్లా అప్లై చేయాలి, ఇది ఎలిమెంట్స్ని యూజ్ చేసి బై యూజింగ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం టాపిక్ వద్దాం. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ టాపిక్ చెప్తాను. క్లియర్ అన్నారు కాబట్టి నెక్స్ట్, హౌ టు టార్గెట్ అన్ ఎలిమెంట్ టు అప్లై సిఎస్ఎస్ బై యూజింగ్ అట్రిబ్యూట్స్ కాల్డ్ క్లాస్ అండ్ ఐడి. ఓకే? క్లాస్ అండ్ ఐడి ఎలా యూజ్ చేసి మనం అట్రిబ్యూట్స్ ఎలా యూజ్ చేస్తాం. రైట్? దీన్ని ఏం చేద్దామంటే కామెంట్ చేద్దాం.
ఇది సిఎస్ఎస్ కాబట్టి లెస్ దెన్ ఎక్స్క్లమేటరీ మార్క్ హైఫన్ 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 గ్రేటర్ దెన్. ఇవి కామెంట్స్ అంటాం. అంటే పర్టికులర్ సెక్షన్ ఆఫ్ కోడ్ని మనం కామెంట్లో పెడితే అది కంపైల్ కాదు. లైక్ అండి రన్నింగ్లో ఉన్నప్పుడు దాని లెక్క అంటే దాని కౌంట్ కిందికి రాదన్నమాట. అది జస్ట్ డెడ్ కోడ్ అన్నట్టు. అది అంటే డెడ్ కోడ్, ఇది ఎగ్జిక్యూట్ కాదనమాట ఇట్లా పెడితే. ఇది సింటాక్స్. ఇది ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, కామెంట్ కూడా క్లోజింగ్ ట్యాగ్. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే కామెంట్ చేయాలనుకుంటున్నావో ఇలా పెట్టాలి. ఓకేనా, ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి హౌ టు టార్గెట్ అని చెప్పిన కదా, ఎలిమెంట్ని ఒక అట్రిబ్యూట్స్ యూజ్ చేసి టార్గెట్ అని చెప్పిన. రైట్, ఫస్ట్ సిఎస్ఎస్లో లైక్ సిఎస్ఎస్ క్లాస్ అట్రిబ్యూట్ తోటి ట్రై చేద్దాం. క్లాస్ అట్రిబ్యూట్ తోటి ఈ డివ్ని టార్గెట్ చేద్దాం. ఇది సెక్షన్ 1 అంటున్నా, సెక్షన్ 1 అంటున్నా. సెక్షన్ 1 ఇది. ఇలాగే ఇంకొక క్లాస్ తీసుకుని ఇక్కడ ఇంకో డివిజన్కి. ఓకేనా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెక్షన్, సారీ డబుల్ కోట్స్ పెట్టాలి మర్చిపోవద్దు, సెక్షన్ 2. ఓకేనా, సెక్షన్ 1 సెక్షన్ 2 అంటున్నా. ఇప్పుడు చూడండి, ఇదే కాపీ ఇక్కడ ఉన్న సిఎస్ఎస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ పేస్ట్ చేస్తా, కాపీ కింద పేస్ట్ చేస్తున్నా. బట్ నేను చిన్న చిన్న చేంజెస్ ఏం చేస్తా అంటే, సారీ టోటల్ కాపీ చేస్తా, డివ్ మొత్తం కాపీ చేస్తా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. ఏం చేస్తామంటే మనం, సో ఫస్ట్ నుంచి కొడదాం, మళ్ళీ కాపీ పేస్ట్లో వస్తే మీకు కూడా ఇక లాభం ఏముందా, ప్రాక్టీస్ ఏముంటుంది. సో క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ అప్లై చేసినాం కాబట్టి టు టార్గెట్ దిస్ క్లాస్. ఓకే, మనం ఏం చేస్తామంటే పర్టికులర్ ఈ క్లాస్ని టార్గెట్ చేయాలంటే దీనికి ఐడెంటిటీ వచ్చేసి నేమ్ ఇస్తాం, క్లాస్కి ఒక నేమ్ ఇస్తాం. ఐడెంటిటీ ఏంది, సెక్షన్ 1. సో ఇప్పుడు ఈ సెక్షన్ 1ని టార్గెట్ చేయాలి మనం. ఎలా టార్గెట్ చేయాలంటే క్లాస్ యూజ్ చేసినాం కాబట్టి డాట్ యూజ్ చేయాలి. డాట్ యూజ్ చేసి ఆ సెక్షన్ 1 అనే అంటే ఆ పర్టికులర్ డివిజన్ యొక్క సెక్షన్, అది క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ ఇచ్చేసి కర్లీ బ్రేసెస్, సేమ్ యాజ్ యూజువల్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా వాడచ్చు మనం, చెప్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ అని రెడ్ అంటున్నా, ఈసారి బ్లూ అంట. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అంట. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని రీఫ్రెష్ కొడుతున్నాను ఒకసారి. సారీ, ఇక్కడ ఏదో అప్లై అయింది. సేవ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, సేవ్, రీఫ్రెష్. హే, సేవ్ చేసినాం కదా. సంథింగ్ ఇస్ మిస్సింగ్. మొన్న కూడా ఇలాగే అయింది. రీఫ్రెష్ కొట్టినాక క్లోజ్ చేసినాక రీఫ్రెష్, సేవ్ చేసినాము, ఫైల్స్కి వెళ్ళినాము, ఇక్కడ రీఫ్రెష్ ఇండెక్స్. హే, కరెక్ట్ ఫైలేనా మనం చేంజ్ చేసింది? కరెక్ట్ ఫైలే, index.css. something is missing. Okay, wait. Why it's not working? Why, what happened? కామెంట్లో పెట్టినాము. ఓకే, కామెంట్ సెక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం లేదా, వై? సరే, ఓకే. సో సేమ్ మనం స్టార్ట్ సెక్షన్ 1 అనే దాన్ని యథావిధిగా తీసేసుకుందాం. సెక్షన్ 1 రీఫ్రెష్ కొట్టేసి సెక్షన్ 1. సో ఇక్కడ ఇక్కడ ఏది ఉన్నా చూడు, కేస్ సెన్సిటివ్ అండి, గుర్తుపెట్టుకోండి. డాట్కి సెక్షన్ 1కి గ్యాప్ ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. డాట్కి సెక్షన్ 1కి గ్యాప్ ఉండొద్దు. సంథింగ్ ఇస్ ఓకే. ఓకే, నేనేం చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తా దీనికి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ COLOR కలర్ అంటున్నా, COLOUR అనొద్దు, COLOR అనాలి. సో బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అంట. సో బ్లూ అని సేవ్ చేస్తున్నా, సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ కొడతా. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ డివ్కి మాత్రమే బ్లూ కలర్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ డివ్కి మాత్రమే బ్లూ కలర్ వచ్చింది. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇక్కడ పక్కకు లాగుతా కొద్దిగా మీకు క్లియర్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ div 2 తీసుకుంటున్నా.
div 2 తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ డాట్ తీసుకోవాలి, క్లాస్ని టార్గెట్ చేయనీకే డాట్ తీసుకొని డాట్ నోటేషన్ తీసుకొని ఆ క్లాస్ యొక్క నేమ్ ఇచ్చేయాలి. నేమ్ ఇచ్చేసి కర్లీ బ్రేసెస్ పెట్టేసి అందులో నువ్వు ఏదైతే సిఎస్ఎస్ ప్రాపర్టీ కొట్టాలనుకుంటున్నావో ఆ ప్రాపర్టీని కొట్టేసేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఎల్లో ఇద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటే ఎల్లో ఇద్దాం అనుకుంటున్నాం. చూడండి, సారీ, సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా, అబ్జర్వ్ చేయండి సెకండ్ డివ్కి ఎల్లో వచ్చింది. ఓకేనా? సో ఇలా సిమిలర్గా మీరు వేరే పీ ట్యాగ్కి ఇచ్చి చూడండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే కలరింగ్ చేంజ్ చేసిన, కలర్ అనేది ప్రాపర్టీ చెప్పిన మీకు అంతకుముందు, సేమ్ మళ్ళీ అప్లై చేద్దాం. కలర్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా, వైట్ బ్లూ కాబట్టి వైట్ అనేది బాగుంటుంది కాంబినేషన్, బ్లూ కాబట్టి వైట్ బాగుంటుంది. వైట్ సేవ్ చేసేసిన, రీఫ్రెష్ కొడుతున్నాం. ఫస్ట్ డివిజన్లో వచ్చేసింది. సెకండ్ డివిజన్ ఏం చేద్దాం, ఇంకో కలర్ తీసుకుందాం. ఎల్లో కాబట్టి ఏది బాగుంటుంది కలరు, బ్లాకే బాగుంది. ఓకేనా? ఎల్లో కాబట్టి బ్లాకే బాగుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఈ డివిజన్లో బాగానే ఉంది, బట్ కంటెంట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఏ ఒక్క స్పేస్ లేదు, బాటంలో చూసినట్టయితే ఓకే ఏ ఒక్క స్పేస్, అంటే అది ఎట్లా అంటే టైట్గా కపుల్ అయినట్టుంది అలా. అవునా? రైట్? ఇజ్ ఐఎమ్ రైట్? టైట్గా కపుల్ అయినట్టుంది అలా. అవునా? చూస్తాను కూడా అంత మంచిగా, కొద్దిగా చూస్తానికి అంత నీట్గా లేదు అది. రైట్? సో నేనేం చేస్తానంటే ఇంకొక ప్రాపర్టీని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఆ ప్రాపర్టీ వచ్చేసి ప్యాడింగ్ అండి. ప్యాడింగ్ అంటాము. ప్యాడింగ్ అనేది ఏం చేస్తుందంటే లైక్ ఎలిమెంట్ ఆర్ బ్లాక్, ఓకేనా, ఎలిమెంట్ ఆర్ బ్లాక్ ఆర్ ట్యాగ్ ఏదని అనుకోండి మీరు. ఓకే, చాలా వర్డ్స్ యూజ్ చేయొచ్చు మనం. ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయినా ఇంటర్నల్గా ప్యాడింగ్ అనేది ఇచ్చేస్తుంది, ఇంటర్నల్గా స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది అరౌండ్. ప్యాడింగ్ అనేది ఇంటర్నల్గా స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ప్యాడింగ్ అనేది ఎలా చేస్తాం, ఫస్ట్ ప్యాడింగ్ అనేది నేను ఏం చేస్తున్నా, 10 పిక్సెల్ ఇస్తున్నా. 10 పిక్సెల్ ఇచ్చేసి కోలన్ మర్చిపోదండి, గుర్తుపెట్టుకోండి. నేను సెక్షన్ 1కి ఇస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఓకే, సేవ్ చేయకుండా రీఫ్రెష్ కొడితే రాదు, రీఫ్రెష్. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తున్నా. ఈ పేరాకి తేడా చూడండి ఎట్లుందో. ఇదంతా నీట్, జస్ట్ స్పేస్ వచ్చింది కొద్దిగా, అరౌండ్ 10 పిక్సెల్ స్పేస్ వచ్చింది. ఇంకా పెంచండి, మీకు ఇంకా నీట్గా కనిపించాలి. 15 పిక్సెల్ ఇవ్వండి, 15 పిక్సెల్ ఇవ్వండి, రీఫ్రెష్ కొట్టాను. చూడండి, కొద్ది లిటిల్ బిట్ నాట్ బ్యాడ్, రైట్? సో కంపేరింగ్ విత్ బిలో సెక్షన్ ఇట్ ఈస్ బెటర్, రైట్? చూస్తానికి బాగుంది ఇప్పుడు ఇది. రైట్? ఇట్లా ప్యాడింగ్ అనేది ఇంటర్నల్గా, అంటే ఏదైతే డివిజన్ ఎనీ ఎలిమెంట్ కావచ్చు, H1 ట్యాగ్ కావచ్చు, ఏ ఎలిమెంట్ కన్నా అప్లై చేయొచ్చు ప్యాడింగ్. ఓన్లీ మీరు ఈ ఎలిమెంట్కి అప్లై చేయాలి, డివ్ కన్ కాదు. ఈ క్లాస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ డివిజన్. ఓకే, వీ కెన్ యూజ్ ఫర్ ఎనీ ఎలిమెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏ ఎలిమెంట్ కన్నా మనం క్లాస్ అనేది యూజ్ చేయొచ్చు. నేను ఈ క్లాస్ అనేది రిమూవ్ చేస్తున్నా, ఈ క్లాస్ రిమూవ్ చేసి ఓన్లీ హెడ్కి పెడుతున్నా. హెడ్కి పెడితే అబ్జర్వ్ చేయండి మీరు, నేను రిఫ్రెష్ కొడుతున్నా, ఓన్లీ హెడ్కి మాత్రమే అప్లై అవుతుంది. అంటే మీరు ఏ ఎలిమెంట్ అయినా టార్గెట్ చేయాలంటే వీ కెన్ యూజ్ క్లాస్ సెలెక్టార్ అంటాం దీన్ని. సెలెక్టార్ అంటాం, ఏమంటాం, సిఎస్ఎస్లో సెలెక్టార్ అంటాం దీన్ని. క్లాస్ని సిఎస్ఎస్లో సెలెక్టార్ అంటాం. మళ్ళీ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్కి వచ్చేవరకు ట్యాగ్కి అట్రిబ్యూట్ అంటాం దాన్ని మనం. ఓకేనా? ఆ ఎలిమెంట్ అట్రిబ్యూట్ అంటాం దాన్ని. క్లాస్ అనేది సెలెక్టార్, అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం, సిఎస్ఎస్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం క్లాసు. అదర్ దెన్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు లైక్ మనం ఐడి యూజ్ చేస్తాం, క్లాస్ యూజ్ చేస్తాం, లైక్ సిఎస్ఎస్కి ప్లస్ జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేస్తాం సమ్ టైమ్స్. చూడండి, ఓకేనా, ఐడి క్లాస్ అనేది జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేస్తాం మనం. సో క్లాస్ అనేది ఏంటి, సెలెక్టర్, పాయింటింగ్ చేయనీకి, ఆ పర్టికులర్ ఎలిమెంట్ పాయింట్ చేసి దాని మీద ఏమన్నా యాక్షన్స్ అప్లై చేయనీకి. లైక్ యాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఇట్ ఈస్ సిఎస్ఎస్, వెదర్ ఇట్ మే బి సిఎస్ఎస్ ఆర్ ఎనీ జావా స్క్రిప్ట్. ఓకే, ఏదైనా కావచ్చు. ఇది క్లియర్ అండి? సిఎస్ఎస్లో క్లాస్ అట్రిబ్యూట్, హెచ్టిఎంఎల్లో సెలెక్టర్ సిఎస్ఎస్, క్లియర్ కదా? క్లాస్ డన్. ప్యాడింగ్ కూడా క్లియర్ కదా? ఈ ప్రాపర్టీస్ అయితే క్లియర్ కదా? బ్యాక్గ్రౌండ్ కలర్, ప్యాడింగ్. ఈ ప్యాడింగ్ ఇవన్నీ దేనికైనా అప్లై చేయొచ్చు అండి. కొన్ని ఎలిమెంట్స్కి మాత్రం ప్యాడింగ్ అనేది అప్లికేబుల్ కాదు, అది కూడా వెరీ రేర్. చెప్తాను నేను అప్కమింగ్ క్లాస్ రాను ఏమైనా వస్తే చెప్తా, టాపిక్ ఎగ్జాంపుల్ ఏమైనా వస్తే చెప్తా. బట్ అయితే ప్యాడింగ్, కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ దేనికైనా అప్లై చేయొచ్చు అండి బై యూజింగ్ టార్గెటింగ్ విత్ క్లాస్ ఆర్ ఐడి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐడి చెప్తున్నా. ఓకేనా? సో ఇంతవరకు క్లియర్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఐడి. ఓకే, క్లాస్ నేమ్ చేస్తాంటే ఐడి చేసి పడేస్తాం. క్లాస్ నేమ్ చేస్తుంటే ఐడి. సో దానికి డిఫరెన్స్ కూడా చెప్తాను నేను. ఓకేనా? ఐడి అని ఏం చేస్తున్నాం, ఐడిని టార్గెట్ చేయాలంటే డాట్ కదండి, ఐడిని టార్గెట్ చేయాలంటే హ్యాష్ అండి. హ్యాష్ పెట్టి సెక్షన్ 1, హ్యాష్ పెట్టి సెక్షన్. ఇదే మేజర్ డిఫరెన్స్. క్లాస్కి ఐడికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే
class will targeted by dot, okay, dot or full stop అనొచ్చు, dot id will targeted by hash, ఓకేనా. సో ఇలా సేవ్ చేస్తున్నా, ఓకేనా, రీఫ్రెష్ కొడుతున్నా. ఇస్ దర్ ఎనీ చేంజ్? నో, బికాస్ సేమ్ స్టైల్ అప్లై అవుతుంది, చేంజ్ లేదు, ఎందుకంటే ఐడి అప్లై అవుతుంది కాబట్టి. ఇది క్లియర్ అండి క్లాస్ ఐడికి. ఐడి కూడా చూడండి, ఓన్లీ హెచ్టిఎంఎల్ డివ్కి మాత్రమే కాదు, ఏ ఎలిమెంట్కైనా టార్గెట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఐడి అనేది. ఇప్పుడు క్లాస్కి మరి ఐడికి రెండు ఎందుకు, రెండు డిఫరెన్స్, రెండు అవే పని చేస్తున్నప్పుడు రెండు ఎందుకు మరి? ఒకటి ఉండొచ్చు కదా మరి, రెండు ఎందుకంటే దీనికి దానికి డిఫరెన్స్ ఉందండి. రెండు సెలెక్టార్సే కానీ బట్ దేని యొక్క వాల్యూ దానికే ఉంది, చూపిస్తాను ఇప్పుడు. నేనేం చేస్తున్నా అంటే ఐడి క్లాస్ సెక్షన్ 1 అన్నా కదా, కాపీ పేస్ట్ 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 తీసుకుంటున్నా. సెక్షన్ 1 ఉంది కదా, ఇది వెల్కమ్ 1, వెల్కమ్ 2, వెల్కమ్ 3. సేవ్ చేసిన, సేవ్ చేసి రీఫ్రెష్ కొడుతున్నా, ఓకేనా. సెక్షన్ 1 సెక్షన్ 1 సెక్షన్ 1 ఐడి అంటే లైక్ రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నా, క్లాస్ తీసుకుంటున్నా. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్కి వచ్చే వరకు తేడా తెలుస్తుంది మనకి, సిఎస్ఎస్లో కూడా సమ్ టైమ్స్ తేడా తెలుస్తుంది క్లాస్కి సిఎస్ఎస్కి మన ఐడికి ఏంటని, ఓకేనా. సో క్లాస్ తీసుకుంటున్నా, సిఎస్ఎస్ విల్ నాట్ అప్లై అనుకుంటా. సెక్షన్ 1 క్లాస్ సెక్షన్ 1, ఓకే, డాట్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు సిఎస్ఎస్ విల్ నాట్ అప్లైడ్ సిఎస్ఎస్ సెక్షన్ 1 సెక్షన్ 1 సెక్షన్ 2 ఐడి, ఓకే. ఇది మూడింటికి అప్లై అవుతుంది కదా సిఎస్ అనేది, సో మల్టిపుల్ దానికి సిఎస్ అప్లై అవుతుంది. సో సమ్ టైమ్స్ ఎలా అవుతుందంటే మనకి ఐడి ఉంటుంది కదా, ఐడి తోటి సిఎస్ఎస్ ద్వారా చైల్డ్ ఎంత చైల్డ్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఎంత చైల్డ్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఐడితో సమ్ టైమ్స్ టార్గెట్ చేయలేము మనం, ఓకేనా. మల్టిపుల్ థింగ్స్ సేమ్ ఐడి ఇచ్చాము దానికి, సేమ్ క్లాస్ ఇచ్చినాము, సో వీటిని అక్కడ అక్కడ చేయలేము అనమాట. ఆ సెషన్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఇది మళ్ళీ ఆ రోజు తీసుకొస్తా కాన్సెప్ట్ నేను కంపేర్ చేయడానికి, ఓకేనా. వై ఎందుకు యూజ్ చేస్తాం, ఐడికి క్లాస్కి ఎందుకు డిఫరెన్స్ అని చూపిస్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ ఉంది మన అక్కడ, ఎగ్జాంపుల్ చూపిస్తా. బట్ ఏంటంటే క్లాస్ ఐడి అనేది మనకి ఇట్ ఈస్ అ సెలెక్టర్స్ by which we can target an element, okay na, by which we can target any type of element in html, okay na, to apply css or javascript, okay na. clear ఇది క్లియర్ అందరికి, రైట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనము టైం ఎంత అయింది, 9:26, ఇంకొక 10-20 minutes చెప్పుకుందాం. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనము, సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి చెప్పుకున్నాము, కలర్ గురించి చెప్పుకున్నాం, ప్యాడ్ గురించి చెప్పుకున్నాం, రైట్. సో ప్యాడింగ్లో 4 అట్రిబ్యూట్స్, లైక్ 4 టైప్స్ ఆఫ్ ప్యాడింగ్స్ ఎలా అప్లై చేసి చూపిస్తారు. జస్ట్ ప్యాడింగ్ అని ఇచ్చేసి పిక్సెల్స్ ఇచ్చేసిన, అవునా అవునా కదా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ప్యాడింగ్ని ఎన్ని విధాలుగా అప్లై చేస్తాను, లైక్ లెఫ్ట్ ఓన్లీ లెఫ్టే రావాలి నాకు ప్యాడింగ్. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ ఉంది, వెల్కమ్ పైన మాత్రం ప్యాడింగ్ రావాలి నాకు, లెఫ్ట్కి మాత్రం ప్యాడింగ్ రావాలి, బాటమ్ మాత్రం ప్యాడింగ్ రావాలి, రైట్ మాత్రం ప్యాడింగ్ రావాలి. సో ఎలా అప్లై చేస్తాం, సో అబ్జర్వ్ చేయండి. సో నేనేం చేస్తాను, కొద్దిసేపు ఇవన్నీ రిమూవ్ చేస్తున్నా కన్ఫ్యూజ్ లేకుండా. సో క్లాస్ సెలెక్టర్ మాత్రమే తీసుకొని రీఫ్రెష్ కొట్టేస్తున్నా. సో అబ్జర్వ్ చేయండి, దీనికి ఏ ఒక్క ప్యాడింగ్ అప్లై చేయలేదు, ఐ హ్యావెంట్ అప్లైడ్ ఎనీ ప్యాడింగ్ ఫర్ దిస్ ఎలిమెంట్, ఓకే రైట్. సో నేనేం చేస్తున్నా జూమ్ చేస్తున్నా మీకు కనిపించడానికి. సో నేనేం చేస్తున్నంటే మరీ జూమ్ చేస్తే కూడా అది అర్థం కాదు, కొద్ది విడుతు కావాలి దీనికి, రైట్. ఇక్కడ నేను స్టైల్ షీట్ అప్లై చేస్తున్నాం. లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ప్యాడింగ్ డైరెక్ట్ 10 పిక్సెల్ అప్లై చేస్తే ఏం చేసింది, అది డిఫాల్ట్గా లెఫ్ట్ రైట్ బాటమ్
బాటమ్ రైట్, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ తీసేసుకుంది అది, రైట్ 4 సైడ్స్ తీసేసుకుంది ప్యాడింగ్ అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్యాడింగ్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్యాడింగ్ అని కొడుతుంటే నాకు సజెషన్స్ వస్తున్నాయి చూడండి. ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ టాప్. ఓకేనా, కనిపిస్తుందా? ప్యాడింగ్ లెఫ్ట్ తీసుకుందాం. ఫస్ట్ ప్యాడింగ్ లెఫ్ట్తో స్టార్ట్ చేద్దాం. ప్యాడింగ్ లెఫ్ట్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా. 20 పిక్సెల్ ప్యాడింగ్ లెఫ్ట్ ఇచ్చేసి సేవ్ చేసిన, రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడున్న వెల్కమ్ అనేది ఇక్కడికి జరిగింది. అంటే 20 పిక్సెల్, అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఇక్కడ ఈ పాయింట్ నుంచి మొదలు పెడితే 20 పిక్సెల్ అనేది జరిగింది. విడ్త్ ఇది ముందల స్పేస్ వచ్చింది, అంటే ఇప్పుడు చూడడానికి నీట్గా ఉంది. అవునా, నేను ప్యాడింగ్ లెఫ్ట్ ఇది. ఓకేనా, అలాగే మనం ఏం చేద్దామంటే ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ టాప్ ఇద్దాం. ప్యాడింగ్ టాప్ 15 పిక్సెల్ ఇద్దాం. సేవ్ కొడుతున్నా, రిఫ్రెష్ కొట్టినా. అలాగే మనం ఏం చేస్తున్నాం, ప్యాడింగ్ బాటమ్, బాటమ్ అంటే కింద, ప్యాడింగ్ బాటమ్ 20 పిక్సెల్ ఇద్దాం, ఆర్ 15 పిక్సెల్ ఇద్దాం, సేమ్ బాగుంటుంది 15 పిక్సెల్. సో ప్యాడింగ్ బాటమ్ 15 పిక్సెల్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ రైట్ 20 పిక్సెల్. ఓకేనా, లెఫ్ట్ టాప్ బాటమ్ రైట్. ఓకేనా, రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, ఇవి తగ్గిద్దాం, ఇది బాగుంటుంది. ఒక 10 చేద్దాం, దీన్ని 10 చేద్దాం. 15లో అయితే 7 ఉన్నాయో ఆడ 10 చేసేద్దాం. సేవ్ చేద్దాం, రీఫ్రెష్ కొడదాం. ఇప్పుడు చూడనీకే కరెక్ట్ ఉంది. ఏంటంటే మనం ఇదే 20 పిక్సెల్, జస్ట్ ప్యాడింగ్ 20 అంటే ఏంది, 4 సార్లు 20 అప్లై అవుతుంది. అంత నీట్గా అనిపించదు. నాకేం కావాలి, టాప్ బాటమ్ ఒకటి కావాలి, లెఫ్ట్ రైట్ ఒకటి కావాలన్నప్పుడు ఇట్లా అప్లై చేసుకోవచ్చు సపరేట్గా. క్లియరా? సో ప్యాడింగ్లో మనకేంది, ఇప్పుడు టాప్లో ఇట్లా కాకుండా నెక్స్ట్ ఇంకో విధంగా అప్లై చేసుకోవచ్చు. ఎలాగంటే ప్యాడింగ్ అని ఇచ్చేసి 2 వాల్యూస్ ఇవ్వాలి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 15 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నా, 20 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నా, కోలన్ ఇచ్చేసిన. దీన్ని తీసేస్తా, రిమూవ్ చేసేస్తున్నా దీన్ని. ఇంకో విధానం ఇది షార్ట్ హ్యాండ్ అన్నమాట. దీని ఏమంటాం, షార్ట్ హ్యాండ్. అదేమో ఎక్స్పాండెడ్ ఫామ్, లైక్ ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్కి ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ అలా కొట్టేస్తాం అన్నమాట. ఓకేనా, అప్ అని కొట్టేస్తాం, టాప్ అని కొడతాం. సో అలా సపరేట్ కొట్టినాం. ఇప్పుడు ఏంది, జర్ర షార్ట్ హ్యాండ్ చేద్దాం. దాన్ని ఇచ్చేసి సేవ్ చేసి రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, నేనేం చేస్తా అంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, 10 పిక్సెల్ చేస్తా. అది 10 పిక్సెల్ చేసినట్టయితే, సారీ 10 పిక్సెల్ చేసి సేవ్ చేసి రీఫ్రెష్ కొడుతున్నా. చూడండి, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్, టాప్ బాటమ్ 15 పిక్సెల్ అప్లై అయింది, లెఫ్ట్ రైట్ 10 పిక్సెల్ అప్లై అయింది. నేనేం చేస్తా, ఇప్పుడు టాప్ రైట్ వచ్చి నేను 5 పిక్సెలే చేస్తా. 5 పిక్సెల్ అంటున్నా, టాప్ బాటమ్ 5 పిక్సెల్. రీఫ్రెష్ కొట్టినట్టయితే చూడండి, టాప్ బాటమ్ 5 పిక్సెల్ మాత్రం అప్లై అయింది. ప్రిన్సిపల్ జస్ట్ కామెంట్లో పెడుతున్నా, గుర్తుపెట్టుకోండి అంతే. ఎలా అంటే స్లాష్ రాదు, ఫస్ట్ ఏదైతే వాల్యూ ఇస్తామో అది. ఓకేనా, టాప్ బాటమ్ అప్లై అవుతుంది. టాప్ బాటము ఫస్ట్ ఏదైతే వాల్యూ ఇస్తామో అది టాప్ బాటమ్ అప్లై అవుతుంది. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా కూడా పెద్దగా ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. అప్లై చేసి చూస్తుంటే మనకి ఎక్కడ అప్లై అవుతుందో తెలిసిపోద్ది మనకి. ఓకేనా, ఒకదాని ఎక్కువ పెట్టండి, ఒకదాని తక్కువ పెట్టండి ప్రాక్టీస్ టైంలో. అప్పుడు దేని ఎక్కువ ఉంటేనేమో ఇది లెఫ్ట్ టాప్ బాటమ్ అప్లై అవుతుంది, లెఫ్ట్ రైట్ అప్లై అవుతుందని మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా, ఇలా ప్యాడింగ్ అనేది షార్ట్ హ్యాండ్ అన్నమాట. ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది, అది ఒకసారి చూస్తా. ప్యాడింగ్ ఇన్లైన్, ప్యాడింగ్ ఇన్లైన్ అని ఉంటుంది.
ప్యాడింగ్ ఇన్లైన్ ఉంటుంది, ఇన్లైన్లో కూడా మళ్ళీ సపరేట్ ఉంటాయి. ప్యాడింగ్ ఇన్లైన్ అంటే మీనింగ్ ఏంటంటే అదే లెఫ్ట్ రైట్ ఇస్తున్నాం కదా మనం సపరేట్గా, ఓన్లీ లెఫ్ట్ రైట్కి ఇవ్వాలి, టాప్ బాటమ్ టచ్ చేయొద్దు మనం అన్నప్పుడు లెఫ్ట్ రైట్కి మాత్రమే ఇవ్వాలి, టాప్ రైట్ టచ్ చేయొద్దు అన్నప్పుడు ప్యాడింగ్ ఇన్లైన్ అని ఇవ్వాలి. ప్యాడింగ్ ఇన్లైన్ ఇచ్చేసి ఒక 25 పిక్సెల్ ఇస్తున్నా. ప్యాడింగ్ ఇన్లైన్ అంటే లెఫ్ట్ టు రైట్ మాత్రమే అప్లై అవుతుంది. రీఫ్రెష్ కొడుతున్నా, అబ్జర్వ్ చేయండి, టాప్ బాటమ్ వదిలేసింది, లెఫ్ట్ రైట్ మాత్రమే 25 పిక్సెల్ తీసుకుంది. ప్యాడింగ్ ఇన్లైన్, అబ్జర్వ్ చేయండి, ప్యాడింగ్ ఇన్లైన్. సో ప్యాడింగ్ ఇన్లైన్లో కూడా ఇంకొకటి ఉంది, నువ్వు సపరేట్ స్టార్టింగ్ ఇవ్వాలనుకో, లెఫ్ట్కి ఇవ్వాలనుకో, ఇది లేటెస్ట్ అనమాట, ప్యాడింగ్ ఇన్లైన్ లెఫ్ట్ లెఫ్ట్ ఓకే, ప్యాడింగ్ ఇన్లైన్ లెఫ్ట్, అదే 25 పిక్సెల్ తీసుకుందాం. ఓకేనా, అదే 25 పిక్సెల్ తీసేసుకొని ఈ ప్యాడింగ్ని రిమూవ్ చేసేస్తున్నా, అంటే ఈ ప్యాడింగ్ ఇన్లైన్ తీసేస్తున్నా. ఓకేనా, ప్యాడింగ్ ఇన్లైన్ లెఫ్ట్ అని పెట్టి, సారీ ప్యాడింగ్ ఇన్లైన్ స్టార్ట్ ప్యాడింగ్ ఇన్లైన్ ప్యాడింగ్ ఇన్లైన్ స్టార్ట్. ఓకే, 25 పిక్సెల్ సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా, ఏ చేంజ్ లేదు చూడండి, 25 పిక్సెల్ ఇట్లా కూడా అప్లై అయింది. అదే ప్యాడింగ్ ఇన్లైన్ ఎండ్ అని కొడుతున్నా, ఎండ్ అంటే ఏంది, లాస్ట్ రైట్ సైడ్ అన్నమాట, ఇది లెఫ్ట్ సైడ్ ఏమో స్టార్ట్, రైట్ సైడ్ ఏమో ఎండ్ అన్నమాట. సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. ఓకేనా, క్లియర్ అయింది, ఏమైనా డౌట్ ఉంది ఇందులో? ఇవి మళ్ళీ ఎట్లా వీడియో పెడతా కదా, వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. క్లియర్ కదా మీకైతే, వీడియో అయితే క్లియర్ ఇంతవరకు? అందరికి క్లియర్గా తంబు పెట్టండి. రైట్ రైట్, ఇంకొక ప్రాపర్టీ చెప్పుకొని క్లోజ్ చేద్దాం. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు కదా. ప్యాడింగ్ గురించి ప్యాడింగ్ ఇన్లైన్ చెప్పినా, ఇంకొకటి సారీ, ప్యాడింగ్ ఇన్లైన్, ప్యాడింగ్ క్లోజ్ చేసేద్దాం. ప్యాడింగ్ ఈ బ్లాక్ అని ఉంటుంది, ప్యాడింగ్ ఇన్లైన్ అంటే ఏంది, లెఫ్ట్ రైట్ మాత్రమే డీల్ చేస్తుంది. మరి ప్యాడింగ్ ఆ టాప్ బాటమ్ కూడా డీల్ చేయాలి కదా. సో అలాగే ప్యాడింగ్ 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 బ్లాక్ అనేది టాప్ బాటమ్ని అప్లై చేస్తుంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, 5 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నా. 5 పిక్సెల్ ఇచ్చేసి సేవ్ చేస్తున్నా, సేవ్ చేసేసిన, కంట్రోల్ వేసి కొట్టినా, రీఫ్రెష్ కొడుతున్నా, అబ్జర్వ్ చేయండి, కొద్దిగా జరిగింది, పైన కింద అప్లై అయింది. లెఫ్ట్ రైట్ ఏం అప్లై కావాలో చూడండి, లెఫ్ట్ వచ్చేసి కంజెస్టెడ్ ఉంది, దానికి అటాచ్ అయిపోయింది. ఓకేనా, లెఫ్ట్ వచ్చేసి దానికి అటాచ్ అయిపోయింది, రైట్. సో దాన్ని బట్టి ఏంది, దెర్ ఈజ్ నో ప్యాడింగ్ ఫర్ లెఫ్ట్ రైట్. ఓకే, ఓన్లీ బ్లాక్ లెవెల్ అప్లై చేసిన, ఇందుకు ఎండ్ ఉంది కానీ లెఫ్ట్ లేదు. ఇప్పుడు బ్లాక్ నాకేంది, ప్యాడింగ్ టాప్ బాటమ్ అప్లై అయింది, ఇప్పుడు నాకు బాటమ్ వద్దు, ఓన్లీ టాప్లనే కావాలనుకుంటున్నా. సేమ్ యథావిధి, సేమ్ ఇన్లైన్కి ఎలా ఇచ్చినావో ప్యాడింగ్ బ్లాక్ స్టార్ట్, ప్యాడింగ్ బ్లాక్ స్టార్ట్. క్లియరా, ప్యాడింగ్ బ్లాక్ స్టార్ట్ వచ్చేసి ఎంత, 5 పిక్సెల్, ప్యాడింగ్ బ్లాక్ స్టార్ట్ 5 పిక్సెల్ అని కొట్టేసి సేవ్ చేస్తున్నా, ఈ బ్లాక్ తీసేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. ఏమైనా చేంజ్ ఉందా ఇలా చెప్పాలి, ఏమైనా చేంజ్ ఉంది ఇలా? ఏం లేదు, రైట్, ఏం చేంజ్ లేదు, రైట్. ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ బ్లాక్ స్టార్ట్ ఉంది, అలాగే ఎండ్ కూడా ఉంటుంది. సో యథావిధి ఎండ్ ఉంటుంది. సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నాడు, అబ్జర్వ్ చేయండి, కింద వచ్చింది, ఈసారి పైన పోయింది, కింద వచ్చింది ఇక్కడ. ఇలా ప్యాడింగ్ ఇన్లైన్ బ్లాక్ అనేది ఉంటుంది, ప్యాడింగ్ ఇన్లైన్లో స్టార్ట్ ఎండ్ ఉంటుంది, ప్యాడింగ్ బ్లాక్లో స్టార్ట్ ఎండ్ ఉంటుంది. ప్యాడింగ్ ఇన్లైన్ అనేది హారిజెంటల్గా లెఫ్ట్ రైట్ని తీసుకుంటుంది, ప్యాడింగ్ బ్లాక్ అనేది టాప్ బాటమ్ ప్యాడింగ్ని తీసుకుంటుంది. ఇది కాకుండా ఇది ట్రెడిషనల్, కొత్తగా ఎక్కువ అంటే న్యూ అప్రోచ్ అన్నమాట ఇది. సో ఓల్డ్ అప్రోచ్ ఏంటంటే ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ టాప్ అని ఉంటుంది. దానికి ఇంకా అడిషనల్ అడ్వాన్స్డ్ ఏంటంటే దాని తర్వాత వచ్చిందంటే షార్ట్ హ్యాండ్, ప్యాడింగ్ ఇచ్చేసి 2 వాల్యూస్ ఇస్తాం. ఫస్ట్ వాల్యూ వచ్చేసేమో టాప్ బాటమ్ డీల్ చేస్తుంది, సెకండ్ వాల్యూ వచ్చేసేమో లెఫ్ట్ రైట్ని డీల్ చేస్తుంది అన్నమాట. సో ఇలా ప్యాడింగ్ అనమాట. క్లియర్ అందరికి క్లియర్ కదా, రైట్. సో ఇంకొక ప్రాపర్టీ గురించి చెప్పుకొని క్లోజ్ చేద్దామా, ఇక్కడికి ఆపేద్దామా? ఎవరైనా ఒక స్పీకర్ ఆన్ చేసి చెప్పండి. వద్దు చాలు, చాలా
సరే చాలు చాలు కిరణ్. ఓకే, డన్ డన్. రైట్, వీడికి ఆపేద్దాం. రేపు వచ్చేసి నెక్స్ట్ మిగతా ప్రాపర్టీస్ చెప్పుకుందాం. సో నేను ఒక పీడిఎఫ్ పంపించిన, అది రిఫర్ చేస్తున్నా దాన్ని కూడా. అందులో గురించి కూడా కొన్ని టాపిక్స్ చెప్తాను నేను, మెయిన్ అవసరం ఉన్నాయి. ఓకేనా? ఆ సీక్వెన్స్లోనే చెప్తాను కాదు, బట్ అందులో మెయిన్ టాపిక్స్ కొన్ని కవర్ అవుతాయి. మీరు అందులోకి చూసుకున్నా కూడా నేను చెప్పే టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి అలా. కొన్ని కావు, ఆ కొన్ని ఏందో నేను చెప్తాను. మెయిన్ సిఎస్ఎస్లో చూసుకోండి అన్ని, హెచ్టిఎంఎల్ చూసుకోండి అన్ని. ఇక రిమైనింగ్ జావా, రియాక్ట్ ఏవైతున్నాయో అవి దానికంటే ఎక్కువ కవర్ అవుతాయి మనకాడ. ఓకేనా? పీడిఎఫ్ ఒకటి షేర్ చేసిన నేను గ్రూప్లో, హర్ష ట్రైనింగ్స్ అని చెప్పి, ఒక రిఫరెన్స్ కోసం. ఓకే ఓకే. రైట్ ఓకే. రైట్ మరి, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి వాట్సాప్లో. ఓకేనా? ఓకే.